హలో హాయ్ అండి, నమస్తే. అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. మీరంతా కూడా సూపర్ గా ఉంటారు అనుకుంటున్నా. ఈ రోజు ఏంటంటే కలెక్షన్ మనకి మీషో కలెక్షనే. బట్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ తీసుకొచ్చాను అనమాట శారీస్ అని. అంటే చాలా మంది ఏం కమెంట్ చేస్తున్నారంటే ఎప్పుడు ఫెస్టివల్ కలెక్షన్ అలాగే పార్టీ వేర్ కలెక్షన్ తీసుకొస్తున్నారు కదా. అలా కాకుండా డైలీ వేర్ కి చిన్న చిన్న ఫంక్షన్స్ కి అటెండ్ అయినప్పుడు, చిన్న పార్టీస్ కి అటెండ్ అయినప్పుడు రెగ్యులర్ వేర్ శారీస్ కొన్ని తీసుకురండి, కొంచెం తక్కువ బడ్జెట్ లో అని చెప్పారనమాట. అయితే ఈరోజు శారీస్ మనకి జస్ట్ 400 రూపీస్ స్టార్ట్ అవుతుందండి. అలాంటి కొన్ని శారీస్ అలాగే ఒకటి రెండు అయితే కొంచెం పార్టీ వేర్ శారీస్ అయితే కలిపాను అనమాట. అంటే ఫెస్టివల్ కలెక్షన్ అయితే కలిపాను. తప్పకుండా బ్లాగ్ మీకు నచ్చుతుంది అనుకుంటే, నేను నచ్చి పర్చేజ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, మీరు చూసి పర్చేజ్ చేసుకోవచ్చు. బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు నేను కట్టుకున్న శారీ మీకు ఆల్రెడీ పరిచయం ఉన్న శారీ అని ప్రీవియస్ వీడియో షేర్ చేస్తున్నాను కదా. కొంచెం మెరూన్ షేడ్, కొంచెం బీట్రూట్ షేడ్ అని ఆ శారీ అనమాట. దీని బ్లౌజ్ అయితే ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదు అనమాట. సో నా దగ్గర ఉన్న ఒక బ్లౌజ్ అయితే పేరప్ చేసుకున్నాను. ఇంకా జ్యువెలరీ విషయానికి వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ పరిచయం ఉన్న జ్యువెలరీ చాలా బ్లాగ్స్ లో వేసుకున్నాను అనమాట. ఈ జ్యువెలరీ అయితే నేను వీటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఎవరికైనా కావాల్సి చెక్ చేసి తీసుకోండి. లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. కలెక్షన్ లో ఫస్ట్ శారీ వచ్చినప్పుడు ఒక ఆరెంజ్ షేడ్ శారీ అండి. ఆరెంజ్ ఇంకా మనకి కొంచెం ఏంటంటే గోల్డెన్ జెరీ మాట శారీ అంతాను. ఈ శారీ ఏంటంటే పటోలా శారీ అండి. మీకు పటోలా శారీ అంటే ఐడియా ఉందా? మొత్తం ఈకత్ ప్రింట్ తో వస్తుంది అనమాట శారీ అంతాను. ఇది ఇలాగ వచ్చిందండి. మొత్తం గోల్డెన్ జెరీ ఇంకా ఆరెంజ్ షేడ్ శారీ అనమాట. కొంచెం మధ్యలో మనకి లైట్ ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ అలాగే పింక్ షేడ్ అయితే కనబడుతుంది. కొంచెం వెరైటీగా అనిపించింది అనమాట. శారీ అంతే కలెక్షన్ లో కలిపాను. డైలీ వేర్ శారీస్ అని మళ్ళీ ఫెస్టివల్ కలెక్షన్ అని అనుకోకండి. ఒకటి రెండు అయితే ఫెస్టివల్ కలెక్షన్ కలిపాను, స్టార్టింగ్ లో చెప్పానండి. ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి వినండి. కాకపోతే ఇది ఫెస్టివల్ కలెక్షన్ శారీ అండి. చాలా బాగుంది కదా. కలర్ కొంచెం బ్రైట్ గా లాగా ఉంది. డిజైన్ మొత్తం మనకి ఈకత్ డిజైన్ వస్తుంది అనమాట. పటోలా శారీస్ కి ఈకత్ డిజైన్ అయితే ఇలాగ వస్తుంది. ఇందులో మళ్ళీ డబల్ ఈకత్, సింగిల్ ఈకత్ అని ఉంటుందంట. మొత్తం శారీ చూపిస్తుండగా మీకు చెప్తాను ఈ శారీ గురించి. మీరు చాలా మంది తెలిసే ఉంటుంది కదా, ఒకసారి చూడండి శారీ అంతా. ఈకత్ డిజైన్ అంటే మళ్ళీ బర్డ్స్ లా వస్తుంది, ఇలాగ వచ్చింది అనుకోకండి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఈకత్ డిజైన్ అనమాట. ఇలా వస్తుంది శారీ అంతా. ఇది శారీ పళ్ళు వచ్చింది ఇలాగా. బార్డర్స్ రెండు వైపున సేమ్ బార్డర్స్ వచ్చాయండి. సేమ్ ఇదే బార్డర్ అనమాట. రెండు వైపున కింద వైపున పై వైపున ఇదే బార్డర్ వచ్చింది. విత్ బ్యూటిఫుల్ టెజల్స్ వచ్చిందండి ఇలాగా. సిల్క్ టెజల్స్ అనమాట శారీకి ఇలాగ వచ్చింది పళ్ళుకి. ఇది పళ్ళు. ఇక్కడ నుంచి మనకి శారీ కంటిన్యూస్ ఇలాగా. మేబీ బ్లౌజ్ మనకి కటింగ్ వైపు వచ్చింది అనుకుంటాను. మొత్తం ఇదే డిజైన్ అండి. ఇదంతా ఈకత్ డిజైన్ అనమాట. పటోలా శారీస్ ఎక్కడ తయారు చేస్తారు, అసలు ఫస్ట్ ఇవి ఎక్కడ స్టార్ట్ అయింది మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. నేను వీడియో ఎండింగ్ లో ఆన్సర్ చెప్తాను. ఈ లోపల మీరు కమెంట్ చేస్తుంటా ఉండండి వీడియో చూసి. ఇదేమో బ్లౌజ్ అండి. బ్రొకెట్ టైప్ అయితే బ్లౌజ్ వచ్చింది అట్లా మనకి. ఒక 1 మీటర్ అయితే వచ్చిందన్నమాట బ్లౌజ్. శారీ చాలా బాగుందండి. అయితే పటోలాలోని మనకి సిల్క్ ఉంటుంది అనమాట. ఇది మనకి సిల్క్ టైప్ అయితే రాలేదండి. కాటన్ సిల్క్ అంటారు కదా, ఆ టైప్ అయితే వచ్చింది అనమాట. ఫ్యాబ్రిక్ ఇలా వచ్చింది. చాలా బాగుందండి. కొంచెం రిచ్ లుక్, కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉన్నది. శారీ బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు ఇలా వచ్చిందండి. ఇలా వచ్చింది. హ్యాండిల్ చేసుకోవచ్చు, బాగానే ఉంది. శారీ లెంత్ విత్ కూడా చాలా బాగుంది. 1 మీటర్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా. కాటన్ సిల్క్ అంటారు కదా, ఆ టైప్ ఫ్యాబ్రిక్ అయితే అనమాట. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఏంటంటే కొంచెం సాఫ్ట్ గా ఇలా ఉంటది. ఇది కొంచెం మనకి ఏంటంటే కాటన్ సిల్క్ టైప్ అయితే ఉంటది. ఈజీ ప్లీటింగ్ అయిపోతుందండి. శారీ ఇలా ప్లీట్స్ వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. చక్కగా మంచి జ్యువెలరీతో పేరప్ చేసుకుంటే, లేకపోతే ఇలా సింగిల్ పళ్ళు కూడా ఇలా వేసుకోవచ్చు అనమాట. సింగిల్ లేయర్గా కూడా పళ్ళు వేసుకోవచ్చు. శారీ కట్టుకుంటే ఇలా వస్తుందండి. చాలా బాగుంది. మీరు దీంతో వచ్చిన బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఆరెంజ్ కలర్ బనారసి ఫ్యాబ్రిక్ ఉంటే దాంతో పేరప్ చేసుకోవచ్చు. పింక్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చు. శారీకి చాలా బాగుందండి. శారీ అయితే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అయితే అనిపించింది. మీకు ఏమనిపించింది కమెంట్ చేయండి. శారీ ప్రైస్ వచ్చేసరికి మాకు 900 రూపీస్ పడుతుందండి. 950 ఆర్ 970 పడుతుంది. దీంట్లోని సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా ఉంటుందంట. పటోలా సిల్క్ ఉంటుందంట. పటోలా పట్టు కూడా ఉంటుందంట. సింగిల్ ఈకత్, డబల్ ఈకత్ అయితే ఉంది, నేను చూశాను. మరి దాని డిఫరెన్స్ ఏంటి అంటే, మనకి సింగిల్ ఈకత్ అంటే ఇలా పై వైపు డిజైన్ లా వచ్చింది కదా, ఇది సింగిల్ ఈకత్. మరి డబల్ ఈకత్ అంటే సేమ్ శారీకి పై వైపు ఏ డిజైన్ ఉందో బ్యాక్ అదే డిజైన్ రావాలి, ఇలా రాకూడదు అనమాట. ఇది సింగిల్ ఈకత్. ఆ డిఫరెన్స్ ఉంది. మీకు డౌట్ ఉంటే గూగుల్లో చెక్ చేసుకోండి, దాంట్లో మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట. నేను చెప్పింది రాంగో రైట్ మీకు తెలిసిపోద్ది. మొత్తం మీద అయితే ఈ పటోలా శారీ కథ ఇదండి. మీకు నచ్చింది అనుకుంటాను. డీటెయిల్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాను అనుకుంటాను. మీతో చాలా మంది పటోలా శారీ షేర్ చేసుకునే ఉంటారు. బట్ ఇంత డీటెయిల్ గా అయితే డిస్క్రిప్షన్ ఇచ్చారో లేదు నాకైతే తెలియదు. మీకైతే డీటెయిల్ గా అర్థమైంది అనుకుంటాను. ఇంకా డౌట్ ఉంటే మీరు గూగుల్లో సర్చ్ చేయండి. పటోలా శారీస్ కోసం అడిగితే దాంట్లో డబల్ ఈకత్, సింగిల్ ఈకత్ ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అన్నది మీకు తెలిసిపోద్ది అనమాట. ఇంత కమెంట్ చేశారా లేదా, ఈ శారీ ఎక్కడిది అన్నది, ఏ స్టేట్ లోది అన్నది కమెంట్ చేశారా? నేను లాస్ట్ వీడియో చెప్తానండి, చూడండి ఒకసారి, మిస్ చేసుకోకండి. అసలు పటోలా శారీస్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అన్నది చెప్తాను అనమాట. ఇంట్లో చాలా కాస్ట్లీ శారీస్ ఉన్నాయి.
ఇలాంటి హిస్టారికల్ ఉన్న శారీస్ కూడా మన మీషోలో అవైలబుల్గా ఉంది. అది కూడా చాలా చాలా తక్కువ ప్రైస్లో. ఇందులోనే మాకు ఇంకా కొంచెం రిచ్ లుక్ కావాలి, కొంచెం సిల్క్లోకి పట్టులోకి వెళ్ళాలంటే మీరు బయట షాప్లో తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. కలెక్షన్లో సెకండ్ శారీ వచ్చినప్పటికి మంచి కలర్ కాంబినేషన్ శారీ అండి. ఎల్లో ఇంకా పింక్ కలర్ శారీ మాట ఇలాగ వచ్చింది. శారీ అయితే చాలా బాగుందండి. ఎంత సాఫ్ట్గా ఉందంటే శారీ ఇలా ఫోల్డ్ చేసిన మెత్తగా ఫోల్డ్ అయిపోతుంది. ఎంత మెత్తగా ఉంది చూడండి. ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. చాలా మెత్తగా ఉందనమాట. ఇదేంటంటే డోలా సిల్క్ శారీ అండి. డోలా సిల్క్ శారీ మీద ఇలా మనకి ప్రింట్ వచ్చింది. ఇదంతా డిజిటల్ ప్రింట్ అండి. ఈ గ్రీన్ కలర్ చూసారా కొంచెం ఎంబోజ్డ్ లాగా ఉందనమాట. ప్రింట్ అయితే చాలా బాగుంది. శారీ అంతా ఇదంతా మనకి ఈకత్ ప్రింట్. ఇందాక నేను పటోలా శారీ ప్రింట్ చూపించాను, సేమ్ ప్రింట్ చూడండి. ఇది కూడా మనకి ఈకత్ ప్రింట్ లాగే వచ్చింది. శారీ అయితే చాలా బాగుంది. మొత్తం డిజిటల్ ప్రింట్. శారీకి బార్డర్స్ రెండు వైపున ఇలాంటి బార్డర్ వచ్చిందండి. చాలా తక్కువ ప్రైస్ అండి. జస్ట్ 500 రూపీస్ ఎంత పడుతుంది శారీ అయితే. ఇందులో కూడా కలర్ చాయిస్ ఉంది. బట్ పింక్ ఇంకా ఎల్లో అన్నప్పటికీ చాలా బాగుంటుంది. అందులో ఈ గ్రీన్ ఒకటి హైలైట్ అయింది కదా, చాలా బాగుంది శారీ అయితే. మొత్తం ఓపెన్ చేసి చూసేద్దాం. డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి శారీ వచ్చినప్పటికి. శారీ ఏంటంటే చాలా తక్కువ ప్రైస్ శారీ, బట్ లుక్ అయితే చాలా రిచ్ గా ఉంది అనమాట. ఈ కలర్ కాంబినేషన్ వచ్చినప్పటికి రిచ్ లుక్ వచ్చేస్తుంది. దాంట్లో ఫ్యాబ్రిక్ కూడా అంత సాఫ్ట్ గా ఉంది. మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంటే అసలు 500 రూపీస్ శారీ అంటే మనం చెప్పిన వరకు వాళ్ళకి అర్థం కాదు, అలాగా ఉందండి. చాలా బాగుందండి శారీ. శారీకి పళ్ళు అయితే ఇలాగ వచ్చింది. ఇది పళ్ళు. శారీ అంతా ఇలా ఉంది మొత్తం పటోలా ఇది ఈకత్ ప్రింట్ తో శారీ అంతా ఇలాగైతే ఉంది. ఇది బ్లౌజ్ పింక్ కలర్ వచ్చింది. ప్లెయిన్ కాదండి, చిన్న బుటీ అయితే వచ్చింది. బుటీ ప్రింట్. ఇది కూడా డిజిటల్ ప్రింట్. ఇలా పింక్ మీద గోల్డెన్ డిజిటల్ ప్రింట్ అయితే వచ్చిందన్నమాట బ్లౌజ్కి. ఇంకా ఇది బార్డర్స్, స్లీవ్స్కి వచ్చిన బార్డర్స్. రెండు వైపున బార్డర్ ఇచ్చారండి. ఇలా వచ్చిందన్నమాట బార్డర్. ఇది బ్లౌజ్. నేను ఇంతక నుంచి మీకు రివర్స్ చూపిస్తున్నాను. శారీకి ఒరిజినల్ సైడ్ ఇది. ఇంతకంటే మీకు ఇలా చూపించాను. ఇది ఒరిజినల్ సైడ్. పళ్ళు శారీలో కంటిన్యూస్. బ్లౌజ్ దగ్గరికి వచ్చినప్పటికీ అది ప్రింట్ నాకు రివర్స్ కనబడుతుంది అనమాట. ఇంతబ్బా రివర్స్ ఇచ్చాడు బ్లౌజ్కి ప్రింట్ అనుకున్నాను. ఇది బ్లౌజ్. చాలా బాగుందండి. జస్ట్ 500 రూపీస్ అండి శారీ. ఎంత బాగుంది చూసాను. ఇందులో కలర్ చాయిస్ కూడా ఉంది. మీకు ఏ కలర్ కావాలంటే కలర్ తీసుకోండి. చాలా బాగుంది శారీ అయితే. నాకు చాలా నచ్చిందండి. డైలీ యూస్ కి ఏంటంటే మెత్తగా ఉంది. మనకి పెద్ద దీనికంటే మెయింటెనెన్స్ అవసరం లేదు. జస్ట్ అలా కొంచెం లిక్విడ్ వేసి వాష్ చేసేసుకుని ఆరబెట్టేసుకుంటే 5 నిమిషాల్లో ఆరిపోద్ది. ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే సూపర్ అండి. ఎందుకంటే డైలీ వాళ్ళకి చీరలు కావాలి. ఇలాంటి చీరలు అంటే ఐరన్ అక్కర్లేదు, ఈజీ వాష్, తొందరగా డ్రై అయిపోద్ది. ఏ సీజన్లో అయినా మనం ఇది వాడేసుకోవచ్చమాట. అంటే ఎలాంటి వాతావరణంలో అయినా బాగానే ఉంటుంది మనకి. బాగుందండి శారీ అయితే. ఇది బ్యాక్ సైడ్. ఇందాక చూపిస్తాను బ్యాక్ సైడ్. ముందు బ్యాక్ సైడ్ తో మీకు పరిచయం చేశాను చీరకి. ఇది ఫ్రంట్ సైడ్ మాట చీర అయితే. చాలా బాగుంది శారీ కూడా. జస్ట్ 500 రూపీస్ అండి. ఇందులో కలర్ చాయిస్ ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. కలెక్షన్ లో నెక్స్ట్ శారీ వచ్చినప్పుడు ఒక వైట్ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అండి. ఇది కూడా డోలా సిల్క్ శారీ అండి. ఇది కూడా చాలా చాలా సాఫ్ట్ గా ఉంది. బాందిని ప్రింట్ తో వచ్చింది మాట శారీ మనకి. కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా ఈ శారీ కూడా. ఇందులో కూడా కలర్ చాయిస్ ఉందండి. ఇదైతే జస్ట్ 400 రూపీస్ అండి. 420 ఎంత పడుతుంది ఈ శారీ అయితే. అని చెప్తున్నాను కదా, కొంచెం తక్కువ ప్రైస్ శారీస్ తీసుకురండి అక్క, మన కలెక్షన్ కావాలి అంటే తీసుకొచ్చాయి అనమాట. ఎప్పుడు పార్టీ వేరు ఫెస్టివల్ కలెక్షన్ అనుకోకుండా ఇలాంటివి కూడా కొన్ని ఉంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అన్ని కట్టుకోలేము కదా, కాస్ట్లీ శారీస్ ఇలాంటివి బాగుంటాయి. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా మనకి. శారీకి అయితే ఇలా జెరీ వచ్చిందండి. కింద వైపు పై వైపు ఈ చిన్న జెరీ వచ్చింది, కింద వైపు అయితే పెద్దగా వచ్చింది. మెయిన్ ఏంటంటే శారీస్ మనకి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. మెత్తటి ఫ్యాబ్రిక్ కదా, చాలా బాగుంది. ఇది మనకి బాంధిని ప్రింట్, అదేమో డిజిటల్ ప్రింట్ ఈకత్ డిజిటల్ ప్రింట్ అనమాట. శారీకి పళ్ళు అయితే ఇలా వచ్చిందండి. ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఇలా వచ్చింది. ఇక్కడ నుంచి మనకి శారీ అయితే కంటిన్యూస్ అండి. చాలా బాగుంటాయండి ఈ శారీస్. ఇలా కట్టుకుని అలా ఉతికి పెట్టేసుకుంటే వెంటనే 10 నిమిషాలు ఆరిపోద్ది. పెద్దగా మెయింటెనెన్స్ ఉండదు, ఐరన్ చేయడం అవసరం ఉండదు. రెగ్యులర్ వేర్ కి అలాగే టీచర్స్ ఉంటారు కదా, ఆఫీస్ గోయింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. వీటితో పెద్ద శ్రమ అవసరం లేదు. వాళ్ళు జాబ్ చేస్తుంటే కానీ శారీస్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. వాళ్ళు రోజు ఐరన్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర టైం అంతగా ఉండదు కదా, వాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్ అండి. అలాంటి కూడా చాలా మంది కమెంట్ చేశారనమాట మన వ్యూవర్స్లోని కొంతమంది. మనం కూడా టెంపుల్కి వెళ్ళినప్పుడు, చిన్న చిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి కట్టుకోవచ్చు. బ్లౌజ్ చాలా బాగుంది. దీనికి కూడా ఇలా చిన్న బార్డర్ వచ్చింది కదా స్లీవ్స్కి. చక్కగా బ్లౌజ్తో శారీ పేరప్ చేసుకుంటే చక్కటి చీర అయితే అయిపోద్ది. కింద వైపు పెద్ద బార్డర్ వచ్చింది, పైవైపు చిన్న బార్డర్ వచ్చింది. సేమ్ శారీ కలర్ వచ్చింది, అలాగే వచ్చింది అన్నమాట. బాగుందండి శారీ కూడాను. వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, రెడ్ బ్లౌజ్, సూపర్గా ఉంది.
సింపుల్గా బ్లాక్ బీడ్స్ తోటి శారీని కట్టేసుకుంటే చాలండి. ఎంత బాగుందో. చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మనం అటెండ్ అయిపోవచ్చండి. బాగానే ఉంది శారీ. శారీ బ్లౌజ్ రెండు పేరప్ చేసుకుంటే లుక్ బాగుంటుంది. ఏదైనా ఏంటంటే మనకు కరెక్ట్గా శారీకి బ్లౌజ్కి మ్యాచింగ్ చేసుకొని కట్టుకుంటే ఆ చీర ఆటోమేటిక్గా అది 300-400 రూపాయల చీరని 1000 రూపాయల లుక్ అయితే వచ్చేస్తుంది. మీరేమంటారు? కమెంట్ చేయండి. చాలా బాగుందండి శారీ అయితే. ఇందులో కూడా కలర్ చాయిస్ ఉంది. శారీ అయితే చాలా మెత్తగా ఉంది. ఎంత మెత్తగా ఉంది చూడండి. కలెక్షన్లో నెక్స్ట్ శారీ అయితే నాకు కలర్ బాగా నచ్చింది. దాని మీద ప్రింట్ అయితే ఇంకా నచ్చేసింది అనమాట. మీకు కూడా తప్పకుండా నచ్చేస్తుంది. కలర్ చూసారా? ఈ బ్లూ ఎవరికైనా నచ్చేస్తుంది. దానికి ఈ ప్రింట్ వచ్చింది కదా, ఇది నాకు చాలా నచ్చి తీసుకున్నాను అనమాట. నంది వచ్చిందండి. నందిలు అనమాట, మొత్తం లైన్గా వచ్చింది. కింద వైపు మనకి పెద్ద పెద్ద వచ్చే నందిలు, పైవైపు చిన్న నందిలు అయితే వచ్చాయన్నమాట. చాలా బాగుంది. ఇది కూడా మనకి ఢోలా సిల్క్ శారీ. శారీ అంతా ఇలాగా జెరీ బుట్టి అండి. ఇది డిజిటల్ ప్రింట్ కాదు, ఏ ప్రింట్ కాదు, ఇదంతా జెరీ వీవింగ్ అండి. నేను చూపిస్తాను శారీ మొత్తం. బ్యూటిఫుల్ టెజల్స్ అండి, చాలా బాగుంది. శారీకి కింద వైపు బోర్డర్ ఇలా నందులు వచ్చాయి కదా పెద్దవి, పై వైపు చిన్న వచ్చాయి. చాలా బాగుందండి శారీ అది. నేను ఆ డిజైన్ గురించి శారీ తీసుకున్నాను అనమాట. ఇందులో కూడా కలర్ చాయిస్ ఉన్నది. శారీకి బ్లౌజ్ బ్రోకెట్ టైప్ బ్లౌజ్ అయితే వచ్చింది. బ్లౌజ్ కూడా చాలా మంచి చూద్దాం ఉండండి. శారీ ఓపెన్ చేసేద్దాం. బ్యూటిఫుల్ టెజల్స్ అయితే వచ్చింది శారీకి ఇలాగా. శారీ ఇక్కడ నుంచి ఇలా కంటిన్యూస్ అండి. కలర్ చాలా బాగుంది కదా, బ్లూ షేడ్. మొత్తం శారీ అంతా ఇలా బుటీస్, బార్డర్కి నందిలు వచ్చాయి. బ్రోకెట్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఒక 1 మీటర్ అయితే ఉంది. 1 మీటర్ ఉండదు, 80 సెంటీమీటర్స్ అయితే ఉంది అన్నమాట. మంచి బ్రోకెట్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి. చాలా బాగుందండి శారీ. బాగుంది, బ్లౌజ్ బాగుంది, సూపర్గా ఉంది. శారీ మొత్తం ఇలా వస్తుంది. ఈ బ్లూ కలర్ ఏంటంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అది మన స్కై బ్లూ, నేవీ బ్లూ లా కాకుండా కొంచెం డిఫరెంట్ బ్లూ. ఇది సమ్వాట్ టీల్ బ్లూ అంటారు కదా, ఆ టైప్. చాలా బాగుంది ఇది కూడాను. ఇందులో కూడా కలర్ చాయిస్ ఉంది. మీకు ఏ కలర్ కంటే కలర్ తీసుకున్నాక ఇది జెరీ వీవింగ్ అండి. ఇదో శారీ బ్యాక్ సైడ్ లా ఉందనమాట. ప్రింట్ కాదు, అవైతే డిజిటల్ ప్రింట్. సీత్రూ ఉండకూడదు, లైట్ వెయిట్ ఉండాలి, చూడడానికి రిచ్ లుక్ ఉండాలి, బార్డర్తో ఉండాలి. అలాంటి వాళ్ళు కూడా ఈ శారీ చాలా నచ్చేస్తుంది. చాలా బాగుందండి. ఏ యూజువల్ కానీ ఈ శారీ బాగానే ఉంటుంది. దీంతో వచ్చిన బ్లౌజ్ తోటి పేరప్ చేసుకోండి. సూపర్ సూపర్గా ఉంటుంది శారీ. ఈరోజు శారీస్ అన్ని చాలా బాగుందండి. మెత్తడ్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. ఇది బ్యూటిఫుల్ టెజల్స్. ఇది కూడా మనకి ఢోలా సిల్క్ శారీలోని వన్ ఆఫ్ ద కలెక్షన్ అనమాట. చాలా బాగుంది ఇది కూడాను. దీంట్లో కూడా కలర్ చాయిస్ ఉంది. అన్ని లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తానండి, మీరు లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. కలెక్షన్ లో లాస్ట్ శారీ వచ్చినప్పటికీ మెరూన్ ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ అండి. ఇది కూడా ఢోలా సిల్క్ శారీయే. డైలీ వేర్ కి చాలా బాగుంటుంది ఈ కలెక్షన్ కూడాను. సాఫ్ట్ గా ఫ్యాబ్రిక్ చాలా బాగుందన్నమాట. సో ఇది ఒక కలెక్షన్ లో కలిపానండి. దీనికి బార్డర్స్ మనకి రెండు వైపున సేమ్ బార్డర్స్ వస్తుంది. ఇలాగే వస్తుంది. కింద వైపున పై వైపున సేమ్ బార్డర్స్ అనమాట. ఈ శారీ కూడా చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ బాగుంది కదా, మెరూన్ ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట ఈ శారీ. శారీకి పళ్ళు వచ్చినప్పటికి ఇలా వచ్చిందండి. ఈ శారీకి ఏంటంటే చిన్న జెరీ బార్డర్ వచ్చింది. ఇలా చిన్న జెరీ బార్డర్, రిబ్బన్ బార్డర్ లా వచ్చింది రెండు వైపున. ఇంకా ప్రింట్ చాలా బాగుంది శారీ మొత్తం ఇదే ప్రింట్ అనమాట. ఇది బ్లౌజ్, బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ప్రింటెడ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ మట్లాగా వచ్చింది. చాలా బాగుందండి శారీ కూడా. 700 పడుతుందండి దీని ప్రైస్ మనకి. శారీస్ ఏంటంటే అన్ని మెత్తడ్ ఫ్యాబ్రిక్. ఈరోజు కలెక్షన్ చాలా బాగుంది కదా. ఇలాంటి శారీస్ నెక్స్ట్ కలెక్షన్లో కావాలంటే కమెంట్ చేయండి. లేదు ఇవి కాదు మనకి కాస్ట్లీ శారీసే కావాలంటే అవి కూడా కమెంట్ చేయండి. మీరు ఎలా కమెంట్ చేస్తే నెక్స్ట్ కమింగ్ వీడియోలో నేను అలాంటి శారీస్ తీసుకొస్తాను అనమాట. ఓకే, నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారా? మీరు కమెంట్ ఇచ్చేసారా? పటోలా శారీ ఎక్కడదన్నది. పటోలా శారీ మనకి గుజరాత్లోని పాట్నాలో అనమాట తయారవుతాయి. మనకి అలా ఇక్కడ అలా ఉప్పాడ శారీస్, అలాగే మనకి కంచి శారీస్ అలాగో సేమ్ మనకి ఈ పటోలా శారీ కూడా వచ్చినప్పటికి గుజరాత్లో పాట్నాలో అన్నమాట తయారవుతాయి ఆ శారీస్ అయితే. అందులో సిల్క్ ఫ్యాబ్రిక్ తోటి అయితే మనకి కొంచెం కాస్ట్లీకి వెళ్ళాలి. కాస్ట్లీలో చాలా బాగుంటుంది. డబల్ ఈకత్, సింగిల్ ఈకత్ అంటారు. ఇందా చెప్పాను కదా, డబల్ ఈకత్ అంటే సింగిల్ ఈకత్ అంటే ఏంటి అలా అన్నమాట. ఇది మనకి ఇక్కడైతే మీషోలో 900కి అవైలబుల్గా ఉంది. మీకు ఇంకా కొంచెం కాస్ట్లీలో వెళ్ళాలి అంటే సో చెక్ చేయడానికైనా వెళ్తే షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి. పటోలా శారీస్ సిల్క్ లో చూడండి మీరు 3000 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. సేమ్ ఇది ప్రింట్ ఉంటుంది, బట్ మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది అనమాట. ఈ ఫ్యాబ్రిక్ వచ్చినప్పుడు మనకి కాటన్ సిల్క్ అయితే వచ్చింది అనమాట. ఇలా వచ్చింది ఫ్యాబ్రిక్, బట్ బాగుందండి ఈ ప్రైస్ కి శారీ. ఓకే, లుక్ అయితే చాలా బాగుంది. బ్లౌజ్ పేరప్ చేసుకుంటే అదిరిపోద్ది. మంచి పింక్ షేడ్ బ్లౌజ్ ఉన్న దీంతో పేరప్ చేసుకోవచ్చు. మెరూన్ షేడ్ అయినా మెరూన్ అయినా బాగానే ఉంటుంది అనమాట. ఈరోజు బ్లాగ్ అయితే నేను జెన్యున్ రివ్యూ ఇచ్చాను అనుకుంటాను. మీకేం అనిపించిందో మొత్తం బ్లాగ్ చూసాక కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ కమింగ్ శారీస్ బ్లాగ్లోని మీకు ఇలాగా తక్కువ బడ్జెట్లో శారీస్ అంటే డైలీ వేర్ శారీస్ ఇలాంటివి
కావాలా, లేకపోతే ఫెస్టివల్ కలెక్షన్ అలాగే పార్టీ వేర్ కలెక్షన్ శారీస్ కావాలా, అది కూడా కామెంట్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.